అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. 20 ఏళ్ల కళ అయితే నిజమైంది. ఎంప్లాయీస్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న హయ్యర్ పెన్షన్కి సంబంధించి కనీస పెన్షన్ పెంపు అనేది ప్రభుత్వం దీని మీద ఆమోద ముద్ర వేసేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ఇది ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విషయం. అయితే దీనికి మొత్తం మీద ఒక కంక్లూజన్ వేసేందుకు ప్రభుత్వం దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతుంది. 7,500 రూపాయలకి పెరగబోతున్న కనీస పెన్షన్. రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆధారం. అయితే ప్రస్తుత కాలంలో వస్తున్న 1,000 రూపాయల కనిష్ట పెన్షన్ ఏ మూలకు సరిపోవడం లేదనేది చేదు నిజం. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఊరటిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ల మేరకు కనీస పెన్షన్ను ప్రస్తుతం ఉన్న 1,000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. కార్మిక సంఘాలు, పార్లమెంటరీ కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సామాన్యులకు, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల రిటైర్డ్ ఉద్యోగులకు ఇది పెద్ద వరం కాబోతుంది. అయితే ఈపీఎఫ్ఓ తన సేవలను మరింత సులభతరం చేస్తుంది. త్వరలోనే ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. పీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును అందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం ద్వారా కాగితపు పని తగ్గించి వేగంగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది వృద్ధులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలుస్తుంది. కేవలం పెన్షన్ పెంచడమే కాకుండా పీఎఫ్ నగదును సులభంగా పొందేలా చేస్తున్న మార్పులు రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచుతాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ఈ వార్త కోట్లాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది.